హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే జేఈ మెయిన్స్ ఇంటిగ్రేషన్స్ చాప్టర్స్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఏ విధంగా అడిగాడు, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. ఇంటిగ్రేషన్స్ చాప్టర్ నుంచి జేఈ మెయిన్స్కి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క వచ్చిన 2-3 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు ఫార్ములాస్ కూడా నాకు ఫార్ములాస్ ఏ విధంగా మైండ్లో ఫిక్స్ అవ్వట్లేదు, బై హార్ట్ చేసినా గుర్తుండట్లేదు అని మీకేమైనా ఇబ్బంది పడినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో ఎండింగ్లోనే ఆ యొక్క వీడియో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. ఆ యొక్క వీడియో చూసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి మన మైండ్లోనూ ఫిక్స్ అయిపోతాయండి ఖచ్చితంగా. అయితే మనకి ఇంటిగ్రేషన్ చాప్టర్ అనగానే మీరు ఏం చేయాలంటే థరోలీగా ఫార్ములాస్ అనేవి మైండ్లో ఫిక్స్ చేసుకుంటూ ఈ యొక్క ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటూ ఈ యొక్క మెథడ్స్ని మన మైండ్లో రివైజ్ చేసుకుంటా ఫార్ములాస్ యూజ్ చేసుకుంటా మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయగలిగితే ఈ యొక్క ఇంటిగ్రేషన్ చాప్టర్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. మీరు కొన్ని మెథడ్స్ అనేవి మీ మైండ్లో పెట్టుకోగలిగితే ఆ యొక్క మెథడ్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క మెథడ్స్ని ఎప్పుడు ఏ విధంగా మనం యూజ్ చేయాలో మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి, ఆ యొక్క మెథడ్ని ఈ యొక్క క్వశ్చన్కి ఈ మెథడ్ మాత్రమే యూజ్ చేయాలి అని మనకు తెలిసినట్లయితేనే ఆ యొక్క క్వశ్చన్ అనేది కనీసం ఒక స్టెప్ అయినా మనం రాయాలంటే ఫార్ములా తెలిసి ఉండాలి, ఆ మెథడ్ తెలిసి ఉండాలి. ఈ యొక్క ఇంటిగ్రేషన్స్ తోటి ఎట్లా ఉంటుందంటే మనకి తెలుసు ఆన్సరు వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. మనకు నచ్చిన ఫార్ములానో లేకపోతే ఇంకేదో వేరే ఫార్ములాస్నో మనకి తెలిసిన ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళేటప్పుడు చివరి వరకు ఆఖరి స్టెప్ వరకు మనకు ఆన్సర్ వచ్చినట్లే తెలుస్తుంది, కానీ మనకి ఆప్షన్స్లో మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఉండదు. అలా టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఉండాలంటే చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు బోర్డు మీద ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అయితే డిస్కస్ చేస్తున్నానో అవి మాత్రం చాలా ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ బై 1 + x dx ఈక్వల్ టు చూడండి ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x బై x dx ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? ఈక్వల్ టు మనకి ఇక్కడ ax tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ సంథింగ్ bx ప్లస్ c ఇచ్చాడండి. bx ప్లస్ b ఆఫ్ x ప్లస్ a ఆఫ్ x b ఆఫ్ x ప్లస్ c ఇచ్చాడండి. అయితే ఈ ఒక ఆర్డర్ పేర్స్ అండి, a ఆఫ్ x b ఆఫ్ x అనేవి ఆర్డర్ పేర్స్ అంటే సంథింగ్ మనకి ఎట్లా ఉండాలంటే 1, 2, 3, 4, 5 మనము ఇవి ఎక్కువగా ఈ యొక్క ఆర్డర్ పేర్స్ మనం ఎక్కడ చూస్తామంటే నెంబర్ లైన్స్ మీద మనము చూస్తూ ఉంటామండి. అంటే ఇలాగ మనకి ఫోర్ కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు మనకి ఈ యొక్క నెంబర్ లైన్స్ యొక్క స్పేస్లోను ఈ యొక్క పాయింట్ని మనము చూస్ చేయడం కోసము ఈ యొక్క ఆర్డర్ పేర్స్ అనేవి యూజ్ చేస్తామండి. అంటే మీకు ఆల్రెడీ తెలుసు 1, 2 అనే పాయింట్ అనేది తెలుసు. ఏంటి 1 అనేది x యాక్సిస్ మీద చూస్ చేసుకుంటాం, 2 అనేది y యాక్సిస్ మీద చూస్ చేసుకుంటామని తెలుసు. వీటిని మనం ఇక్కడ ఆర్డర్ పేర్స్ అంటాము. కానీ ఇక్కడ మనకి జస్ట్ ఆర్డర్ పేర్ అన్న వర్డ్కి మీకు మీనింగ్ చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వెళ్ళాం, కానీ మన క్వశ్చన్ అయితే అది కాదు. అయితే మనకి ఆర్డర్ పేర్ ఆఫ్ a ఆఫ్ x b ఆఫ్ x వాల్యూ అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలండి. అయితే చూడండి, మీకు ఇక్కడ ఇంటిగ్రేషన్ దీనికి మనం చేయాలండి. దీనికి చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ని ఈ యొక్క వాల్యూతో కంపేర్ చేస్తే మనకి అక్కడ ఆన్సర్ అనేది డైరెక్ట్గా రావడం అనేది జరుగుద్ది. కంపేర్ చేస్తే a ఆఫ్ x వాల్యూ b ఆఫ్ x వాల్యూ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుంది. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్లో మీకు తెలియవలసింది ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x బై x ఈక్వల్ టు dx మనం దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ x ఈక్వల్ టు రూట్ x dx అండి. ఇవి బోత్ ఆర్ ఈక్వల్ అండి. ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడ
ఈ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన ఒకటే, ఈ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసిన ఒకటే. కాబట్టి నేను ఈ యొక్క ఫంక్షన్కి ఇంటిగ్రేట్ ఫైండ్ అవుట్ చేస్తాను. అయితే ఫస్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ కదండి. ఫస్ట్ నేను tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ తేటా అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నానండి? తేటా అనుకుంటున్నాను. ఇప్పుడు రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? tan తేటా అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమైందండి? tan స్క్వేర్ తేటా అయింది. చూడండి మరొకసారి, tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ని తేటా అనుకుంటున్నాను, రూట్ ఎక్స్ని tan తేటా అయింది. రూట్ ఎక్స్ ఈక్వల్ టు tan తేటా, వేర్ ఎక్స్ ఈక్వల్ టు tan స్క్వేర్ తేటా. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈక్వల్ టు tan స్క్వేర్ తేటా, అంతే కదండి. ఎక్స్ ఈక్వల్ టు tan స్క్వేర్ తేటా. ఈ యొక్క వాల్యూస్ అన్నిటిలో ఇప్పుడు డిఎక్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డిఎక్స్? డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ తేటా అను బోత్ సైడ్స్. ఓకే, డిఎక్స్ ఈక్వల్ టు tan స్క్వేర్ తేటాకి 2 tan తేటా ఇంటూ tan స్క్వేర్ తేటా కదండి. ఇక్కడ tan తేటాకి సీకెన్ స్క్వేర్ తేటా డిఫరెన్సియేషన్ చేశాను నేను జస్ట్. ఓకే, చూడండి, tan స్క్వేర్ తేటా ఈక్వల్ టు 2 tan తేటా ఇంటూ సీకెన్ స్క్వేర్ తేటా. ఇప్పుడు ఈ యొక్క వాల్యూస్ అన్నిటిలో మనకు అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ టీ అంటే ఎంత అండి? మనకి ఇక్కడ తేటా. అండ్ డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 2 tan తేటా సీకెన్ స్క్వేర్ తేటా డి తేటా, హియర్ డి తేటా. అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఫంక్షన్ అంతా తేటాలో ఉంది. ఇంటిగ్రేషన్ తేటాలో చేయాలి మనం. ఇక్కడ ఫంక్షన్ అనేది ఎందులో ఉంది? ఎక్స్లో ఉంది. ఇంటిగ్రేషన్ కూడా ఎక్స్లో ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఫంక్షన్ని, ఎక్స్లో ఉన్న ఫంక్షన్ని నేను ఎందులోకి చేంజ్ చేసుకున్నానండి? తేటాలోకి చేంజ్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు ఫార్ములా షార్ట్ కట్స్ చెప్పేటప్పుడు యూవి ఫార్ములా అంటే టూ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనము ఇంటిగ్రేషన్ చేయాలనేది ఒక ఫార్ములా అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క ఫార్ములాని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ యొక్క సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడము జరుగుతుందండి. ఈ తేటాను ఒక ఫంక్షను, ఈ యొక్క 2 ఫంక్షన్స్ని కలిపి 1 ఫంక్షన్ అనుకున్నట్లయితే ఇంటిగ్రల్ 2 tan తేటా సీకెన్ స్క్వేర్ తేటా ది తేటా మైనస్ డి తేటా ఆఫ్ తేటా ఇంటిగ్రల్ సంథింగ్ ఇదే ఈ యొక్క వాల్యూ అంటే 2 tan తేటా సీకెన్ స్క్వేర్ తేటా డి తేటా. చూడండి, ఇప్పుడు తేటా ఇంటిగ్రల్ 2 tan తేటా సీకెన్ స్క్వేర్ తేటా డి తేటా వాల్యూ ఎంతండి? దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే tan స్క్వేర్ తేటా అవుతుందండి. దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమైందండి? tan స్క్వేర్ తేటా tan స్క్వేర్ తేటా మైనస్ ఇంటిగ్రల్ డి తేటా బై, అంటే ఇక్కడ తేటా విత్ రెస్పెక్ట్ టు తేటా డిఫరెన్సియేషన్ అంటే 1. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఏమైందండి? ఇక్కడ ఇంటిగ్రేషన్ అగైన్ tan స్క్వేర్ తేటా. ఇప్పుడు tan స్క్వేర్ తేటా అని ఇప్పుడు tan స్క్వేర్ తేటా నేను సీకెన్ స్క్వేర్ తేటా మైనస్ 1 ఈ విధంగా రాయడం జరిగిందండి. ఎందుకు? మనకి ఇక్కడ సీకెన్ స్క్వేర్ తేటా మైనస్ tan స్క్వేర్ తేటా ఈక్వల్ టు 1. కాబట్టి అప్పుడు tan స్క్వేర్ తేటా ఏమైందంటే సంథింగ్ సీకెన్ స్క్వేర్ తేటా మైనస్ 1. కాబట్టి ఇప్పుడు tan స్క్వేర్ తేటా మైనస్ సీకెన్ స్క్వేర్ తేటా అంటే సీకెన్ స్క్వేర్ తేటాకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందండి? tan తేటా అవుతుందండి. ఏమవుతుందండి? tan తేటా ఇంటూ మైనస్ తేటా. ఓకే, డి తేటా, సారీ ఆల్రెడీ ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా తేటా అండి. ఇది మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ అండి. ఇప్పుడు మనకి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఎక్స్ని వైలోకి మార్చుకోండి, ఎక్స్ని తేటాలోకి మార్చుకోండి, ఎక్స్ని జెడ్లోకి మార్చుకోండి, మీకు నచ్చిన వేరియబుల్లోకి మార్చుకోండి. కానీ మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆన్సర్ మాత్రం మనకి అందులోనే ఉండాలండి. క్వశ్చన్ అందులోనే ఇచ్చాడు, ఆన్సర్ కూడా అందులోనే ఉండాలి. అంటే మనకి ఎక్స్ వేరియబుల్ ఇస్తే మనకి ఆన్సర్ కూడా అందులో ఉండాలి, ఎక్స్ వేరియబుల్లోనే ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి తేటాలో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్లోకి మార్చాలి, అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఉంది కదండి, tan స్క్వేర్ తేటా. అంటే మనకి ఇప్పుడు ఎక్స్లోకి మార్చడానికి చూడండి, ఇక్కడ తేటా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనకి చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటి దగ్గర తేటా కామన్ తీయండి. తేటా కామన్ తీసినట్లయితే
tan స్క్వేర్ థీటా ప్లస్ 1. ఎందుకే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ tan థీటా ప్లస్ 1. ఓకే కదండి. ఇప్పుడు థీటా వాల్యూ ఎంతండి? tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్. ఇప్పుడు tan స్క్వేర్ వాల్యూ ఎంతండి? ఈ థీటా వాల్యూలో నేను tan ఇన్వర్స్ రూట్ ఎక్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది అంతే, అంతకు మించి ఏది చేయలేదు ఇక్కడ. ఎక్స్ ప్లస్ 1 మైనస్ tan థీటా వాల్యూ ఎంతండి? tan థీటా వాల్యూ ఇక్కడ సి ప్లస్ సి, tan థీటా అంటే రూట్ ఎక్స్ అండి, రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్తో కంపేర్ చేయండి. అంటే ఏ ఆఫ్ ఎక్స్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అండి. ఇప్పుడు బి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయిందండి? రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ అయిందండి. బి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అయిందండి? మైనస్ రూట్ ఎక్స్. ఏ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయిందండి? ఎక్స్ ప్లస్ 1 అండి. ఏ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అయిందండి? ఎక్స్ ప్లస్ 1. చూడండి, ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీ స్టెప్స్తో నేనైతే రాయడం జరిగింది. మీకు ఎవరికైనా ఈ యొక్క క్వశ్చన్ అనేది అర్థం అవ్వకపోతే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ లెక్చర్లో మరొకసారి మనం డిస్కస్ చేద్దామండి ఇదే క్వశ్చన్ని. ఎందుకంటే ఈ యొక్క యూవీ మెథడ్లో ఏ విధంగా అయినా అడుగుతున్నాడండి వాడు క్వశ్చన్ అనేది. యూవీ మెథడ్ అదే మనకి ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా అనేది యూవీ మెథడ్ అండి. ఈ యొక్క క్వశ్చన్ అనేది ఎప్పుడు అడగడం జరిగిందంటే ఈ యొక్క క్వశ్చన్ 3/9/2020లో షిఫ్ట్ 2 క్వశ్చన్ అండి. ఇది ఖచ్చితంగా 100% ఇవ్వడానికి, అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ అయితే ఇస్తాడేమో కానీ ఈ క్వశ్చన్ అయితే ఇస్తాడని నేను చెప్పను. ఈ టైప్ ఆఫ్ మోడల్ అయితే ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మనం ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్లయితే ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్ చూడండి, ఎక్స్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎక్స్. ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.